వెల్కమ్ టు టీవీ డబుల్8 తెలుగు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాన శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. జగ్గంపేట మండలం కాట్రావులపల్లి స్థానిక సీతారాముల ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా జరిపించారు గ్రామస్తులు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఎన్ఆర్ఐ కల్లేపల్లి రాజేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని కనులారా వీక్షించారు. కళ్యాణం అనంతరం పానకాన్ని పులిహోర ప్రసాదంగా భక్తులకు పంపిణీ చేసిన ఎన్ఆర్ఐ రాజేష్ కుటుంబ సభ్యులు. తెరబట్టుకున్నారు కదా తుమ్మాలేది యోగక్షేమస్మృత్యై యుక్తం క్రియాత ఆశే యుజ్ఞాతాయతి. కల్లేపల్లి రాజేష్ గారికి మా గ్రామం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈయన అమెరికాలో ఉంటూ కాట్రావులపల్లి గ్రామంలో ఈ గ్రామం పైన ఉన్న మక్కువపై ఈయన అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వినాయక చవితికి చాలా ఘనంగా చేశారు, అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి కూడా చాలా ఘనంగా చేశారు. అంతేకాకుండా కాట్రావులపల్లిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈయన మంచి గ్రామానికి సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. ఇంతటి మహానుభావుడు ఈయన ఈ శ్రీరామనవమి సందర్భంగా ఇప్పుడు పులిహోర పానకం బెల్లం పానకం కూడా సప్లై చేశారు. అంతేకాకుండా ప్రతిరోజు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేసి ఆ చలివేంద్రానికి మజ్జిగ, పుచ్చకాయలు, వాటరు, బొబ్బాసికాయలు ఇటువంటి వాటిని సప్లై చేస్తున్నారు. ఇందుచేత ఇన్ని మంచి పనులు చేస్తున్న ఈయనకి ఆ శ్రీరామచంద్ర ఎల్లవేళ కాపాడి ఆయన ఆయురారోగ్యాలతో బాగోవాలని మా కాట్రావులపల్లి తరఫున కోరుచుంటున్నాం. కల్లేపల్లి రాజేష్ గారికి మా గ్రామం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈయన అమెరికాలో ఉంటూ కాట్రావులపల్లి గ్రామంలో ఈ గ్రామం పైన ఉన్న మక్కువపై ఈయన అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వినాయక చవితికి చాలా ఘనంగా చేశారు, అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి కూడా చాలా ఘనంగా చేశారు. అంతేకాకుండా కాట్రావులపల్లిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈయన మంచి గ్రామానికి సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. ఇంతటి మహానుభావుడు ఈయన ఈ శ్రీరామనవమి సందర్భంగా ఇప్పుడు పులిహోర పానకం బెల్లం పానకం కూడా సప్లై చేశారు. అంతేకాకుండా ప్రతిరోజు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేసి ఆ చలివేంద్రానికి మజ్జిగ, పుచ్చకాయలు, వాటరు, బొబ్బాసికాయలు ఇటువంటి వాటిని సప్లై చేస్తున్నారు. ఇందుచేత ఇన్ని మంచి పనులు చేస్తున్న ఈయనకి ఆ శ్రీరామచంద్ర ఎల్లవేళ కాపాడి ఆయన ఆయురారోగ్యాలతో బాగోవాలని మా కాట్రావులపల్లి తరఫున కోరుచుంటున్నాం.